హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2025. సో మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఈ ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ అండ్ బీడీఎస్ కూడా చాలామంది అడుగుతున్నారు. అండ్ మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్. సో మూడు కూడా ఒకే వీడియోలో చూద్దాం. ఈ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం. సో అదే కట్ ఆఫ్ మనకు ఒక 88 మెంబర్స్ అయితే ఎక్స్ట్రాగా పెరిగారు ఫైనల్ మెరిట్ లిస్ట్లో. దాన్ని బట్టి చూద్దాం. అండ్ బీడీఎస్ అండ్ మేనేజ్మెంట్ కంప్లీట్ కట్ ఆఫ్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఇదంతా మనకు మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని, డిస్ప్లే మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకునేమో మేనేజ్మెంట్, అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకునేమో ఎంబీబీఎస్ బీడీఎస్. ఇవి రెండు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి వీడియో అయిపోయే వరకు. అండ్ అదేవిధంగా లైక్ చేయండి, ఎందుకంటే దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఇది తయారు చేయడం జరిగింది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు. అండ్ దాదాపు ఒక 1 వీక్లో దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. మీరు అలర్ట్గా ఎందుకు ఉండాలంటే ఒక్కసారి మెరిట్ లిస్ట్ వచ్చేసాక చాలా ఫాస్ట్గా కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. 60+ కాలేజెస్ ఉన్నాయి. సో దీని ప్రయారిటీ ఆర్డర్ ఇదంతా జాగ్రత్తగా సెట్ చేసుకొని పెట్టండి ఆల్రెడీ. ఆ తర్వాత మీకు టైం ఉండనంత ఫాస్ట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ కోర్టు కేసు అనేది అందులో ఉన్న పార్టీస్కి కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు. సో ఈ 1 వీక్లో రావచ్చు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి, అందులో ఉన్న వారికి, లాయర్స్కి ఇదంతా తెలిసింది ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తే చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే మండే వరకు మనం మెరిట్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ తర్వాత వెంటనే వెబ్ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి మీరు అలర్ట్గా ఉంటూ ప్రయారిటీ ఆర్డర్ అయితే రెడీ చేసుకోండి మీకు సూటబుల్ కాలేజెస్ అన్నీ, ఎందుకంటే చాలా గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఆర్డర్ అయితే తయారు చేసుకోండి. అండ్ ఈ సందర్భంగా ప్రయారిటీ ఆర్డర్ అండ్ కాలేజీలో చేరేప్పుడు బాండ్స్ ప్రతి డాక్యుమెంట్ మన పర్సనల్ గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు అయితే ఇవేం ఆలోచించకుండా ఒక ప్రయారిటీ ఆర్డర్ చాలా గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి రెడీ చేసుకోండి. అండ్ ఈ సందర్భంగా ఎవరికైనా ప్రయారిటీ ఆర్డర్ కావాలన్నా అండ్ ప్రతి రౌండ్లో మీకు కౌన్సిలింగ్ హెల్ప్ అండ్ చేరేటప్పుడు డాక్యుమెంట్ హెల్ప్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ లేకుంటే కాల్ చేయండి. మీకు సీట్ వచ్చి కౌన్సిలింగ్ అయ్యే వరకు నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, ప్రయారిటీ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిది కూడా మీకు అయితే చాలా ఈజీగా అయ్యేలా మేము చూస్తాం. సో మీరైతే కావాలన్న వారు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి వాట్సాప్లోనే. సో వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఏపీకి సంబంధించి బీడీఎస్ చూద్దాం. బీడీఎస్ అండ్ ఇక్కడ మనకు 2 రీజియన్స్ ఉన్నాయి, ఏయూ రీజియన్ అండ్ ఎస్వి రీజియన్. 2 రీజియన్స్ ఉన్నాయి. సో ఏయూలో అయితే 13 కాలేజెస్ ఉన్నాయి, ఎస్విలో ఓన్లీ 4 ఉన్నాయి. సో కట్ ఆఫ్స్ కూడా ఆ విధంగానే చేంజెస్ అయితే ఉంటాయి. సో బీడీఎస్ గురించి చాలామంది అడగడం వల్ల చాలా వర్కౌట్ చేసి మనం చేసాం. ఏయూ చూద్దాం. ఏయూలో అయితే పోయినసారి 5114 ఓన్లీ ఏయూ లిస్ట్. సో ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్లో ఏయూ ఎస్వి కలిపి వస్తుంది. మనం సపరేట్ చేసి ఓన్లీ ఏయూలో పోయినసారి 5114 వరకు వచ్చింది. సో ఈసారి ఇదే దగ్గర ఉన్న మార్క్స్ అయితే మీకు ఒక 380 దాకా ఉన్నాయి. 380 వరకు మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు కట్ ఆఫ్ అయితే 375 to 380 వస్తే ఓపెన్లో బీడీఎస్ వచ్చే అవకాశం ఏయూలో ఉంది. అండ్ అదేవిధంగా ఇంకా బీసీఏ చూద్దాం. మెరిట్ లిస్ట్లో 6122 అంటే ఇప్పుడున్న కంబైన్డ్ మెరిట్ లిస్ట్లో కాదు, ఏయూ సపరేట్ చేసి ఎస్వి సపరేట్ చేసిన మెరిట్ లిస్ట్లో. అండ్ ఇందులో వచ్చినటువంటి ర్యాంక్ 665 బీసీఏ వరకు వచ్చింది. ఓన్లీ ఏలో 665 బీసీఏ వరకు వచ్చింది. సో ఇక్కడ ఉన్న మార్క్స్ అండ్ ఇక్కడ ఉన్న మార్క్స్ అన్నీ యావరేజ్ చేసి ఇలా వర్కౌట్ చేసాం. ఇంకా ప్రతిదానికి నేను చెప్పాను, డైరెక్ట్ మార్క్ రేంజ్ అయితే మీకు చెప్పేస్తాను. సో బీసీఏలో మీకు బీడీఎస్ రావాలంటే ఒక 350 to 355 మధ్యలో ఉంటే మీకు వచ్చేస్తుంది. ఇది మీకు ఏయూలో. అండ్ అదేవిధంగా ఎస్వియు బీసీఏ చూస్తే 375 to 380. ఓకే, 375 to 380 మధ్య ఉంటే ఎస్వి బీసీఏలో బీడీఎస్ రావచ్చు. అండ్ ఎస్వి ఓపెన్లో అయితే 405 to 410, ఎందుకంటే పోయినసారి ఇది ఎస్వి లిస్ట్లో దాదాపు 2500 వరకు కట్ అయింది. సో అక్కడ ఉన్నటువంటి మార్క్స్ ఇప్పుడు అవన్నమాట. సో ఆ విధంగా ప్రతిదీ వర్కౌట్ చేసి లాజికల్గా తయారు చేసినటువంటి లిస్ట్. అండ్ ఏయూ బీసీబీలో 325 to 330 వరకు వచ్చే అవకాశం ఉంది ఏయూలో. అదేవిధంగా ఎస్విలో బీసీబీ చూస్తే 380 to 385 వరకు వస్తే మీకు బీడీఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ పోయినసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని చేసిన కట్ ఆఫ్. అండ్ బీసీసీ ఆంధ్ర యూనివర్సిటీలో 330 to 335. అండ్ అదే మనకు ఎస్విలో 395 to 400. ఓకే, ఇదైతే బీసీసీకి సంబంధించి ఏయూ అండ్ ఎస్వికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. అండ్ బీసీడీ ఏయూలో చూసినట్లయితే 365 to 70. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్విలో చూస్తే బీసీడీ
385 టు 390 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదైతే బీడీఎస్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్. అండ్ ఆ తర్వాత బీసీఈలో చూసినట్లయితే ఏయులో 305 టు 310, ఓకే. అండ్ ఎస్వీలో చూస్తే 385 టు 390 ఈ మార్కుల మధ్య వస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్సీలో చూస్తే ఇప్పుడు మనకి ఎస్సీ 1, 2, 3 అని అయ్యాయి. సో ఇది మనం చూద్దాం. ఎస్సీ 1లో ఆంధ్ర యూనివర్సిటీలో 215 టు 220, 215 టు 220. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆల్మోస్ట్ అందరికి వస్తుంది, 138 వరకు అప్లై చేసిన స్టూడెంట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఎస్సీ 2 చూసినట్లయితే ఏయులో 350 టు 355 అండ్ ఎస్వీలో 365 టు 370 వరకు ఉంటే మీకు బీడీఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎస్సీ 3 ఏయులో 370 టు 375, ఎస్వీలో 385 టు 390. సో ఇవైతే బీడీఎస్కు సంబంధించి కట్ ఆఫ్స్ ఎస్సీకి సంబంధించి 3 కేటగిరీస్లో. అండ్ ఎస్టీ ఏయులో 305 టు 310, ఓకే, ఇది ఎస్టీకి సంబంధించి. అండ్ ఎస్వీలో 315 టు 320. సో ఇదైతే బీడీఎస్కు సంబంధించిన కట్ ఆఫ్. అండ్ మేనేజ్మెంట్ కోటా చూద్దాం. మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది గవర్నమెంట్ కాలేజ్లో. వీళ్ళకైతే దాదాపు ఒక 402 నుంచి 407 మధ్య ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 12 lakhs సీట్ అనమాట గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సీట్లు బి కేటగిరీ. అండ్ నెక్స్ట్ B2 అంటే లోకల్ ప్రైవేట్ కాలేజీలో 340 టు 345, ఓకే. ఇదైతే మీకు మేనేజ్మెంట్లో 13 lakhs ఫీజ్ లోకల్ ప్రైవేట్ కాలేజ్లో. B1 నాన్ లోకల్ వాళ్ళకైతే 405 టు 410. సో ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో ఎంబీబీఎస్ ఆల్రెడీ మనం చేసాం. సో వాటినే కొద్ది మార్పులతోని ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. సో ఆంధ్ర యూనివర్సిటీ ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ ఇది మనం చేసుకున్న వీడియో, ఫస్ట్ మనమే చేసాం వీడియో, అందులో దానికి రిలేటెడ్గానే కొద్ది చేంజెస్తో. సో ఒక 88 మెంబర్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెరిగారు. సో ఓపెన్ ఏయులో చూస్తే 485 టు 490 అండ్ ఎస్వీలో 475 టు 480. ఇదైతే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ లాస్ట్ రౌండ్ చివరి సీట్ వరకు ప్రెడిక్షన్ ఇది. కొందరు ఫస్ట్ రౌండ్ అని అడుగుతున్నారు. మనం గవర్నమెంట్ కాలేజ్ కూడా ఒక సపరేట్ వీడియో చేసాం, అది కూడా చూడండి, మన కింద వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ బీసీఏ చూస్తే 456 టు 461 ఏయు అండ్ ఎస్వీలో చూస్తే 450 టు 455. ఈ విధంగా బీసీఏ ఏయు ఎస్వీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బీసీబీ ఏయులో అయితే 447 టు 452 అండ్ ఎస్వీలో చూస్తే 449 టు 454 ఉండే ఛాన్స్ అయితే బీసీబీకి సంబంధించి ఉంది. అండ్ బీసీసీ ఏయులో 455 టు 460 అండ్ ఎస్వీలో చూస్తే 405 టు 410 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా బీసీడీ చూసినప్పుడు ఏయులో 480 టు 485. బీసీడీలో చాలామంది ఉన్నారు ఈసారి. ఇది ఎంఆర్సీ సీట్లతోని కాస్త తగ్గొచ్చు కూడా. ఎంఆర్సీ సీట్స్ అంటే ఓపెన్లో చాలామంది వెళ్తున్నారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్లో అదే రౌండ్లో స్లైడింగ్లో వాళ్ళు రిజర్వేషన్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎంఆర్సీ అవుతాయి. ఇలా వీళ్ళకు 475 టు 80 కూడా కావచ్చు. చాలామంది ఓపెన్లో వెళ్తే అడ్వాంటేజ్ ఉంటుంది. సో అదొకటైతే బీసీడీ విషయంలో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్వీలో 450 టు 455 బీసీడీ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ బీసీఈ ఏయులో 387 టు 392 అండ్ ఇటువైపు ఎస్వీలో 425 టు 430 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఓకే. అండ్ ఎస్సీలో ఈసారి 3 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఎస్సీ 1లో 355 టు 360, 355 టు 360 ఎస్సీ 1లో ఉండే ఛాన్స్ ఉంది. ఎస్సీ 2 405 టు 410 ఇవన్నీ ఏయుకి సంబంధించి. ఎస్సీ 3 430 టు 435, ఓకే. ఇలా అయితే ఎస్సీలో ఉండే ఛాన్స్ ఉంది ఎస్సీ 3 కేటగిరీస్లో. అండ్ ఎస్వీలో ఇదే 3 కేటగిరీస్. ఎస్సీ 1 దాదాపు ఒక 170 స్టూడెంట్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఎంఆర్సీ తగ్గినట్లయితే 219. సో ఇక్కడ ఉన్నదే 17 స్టూడెంట్స్.
సో లక్ బౌంటీలకు అందరికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. SC2 410 to 415 అండ్ SC3 415 to 420 415 to 420 ఈ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏయులో ఎస్టీ కేటగిరీలో ఏయు 375 to 80 375 to 380 అండ్ ఎస్విలో చూస్తే 370 to 75 370 to 75 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా ఎస్టీ సంబంధించి కట్ ఆఫ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా MBBS BDSకి సంబంధించిన ఎంటైర్ కట్ ఆఫ్స్ అయితే మనం చూసాం. వీడియోని అయితే లైక్ చేయండి.